ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు వీడియో ఏంటంటే నేను వ్రతం కోసం చేసిన షాప్ ముందు రోజే ఏమేం ప్రిపేర్ చేసి పెట్టి ప్రసాదాలు ఏం చేశాను, అమ్మవారి పూజ ఎలా జరిగింది అనేది మొత్తం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న అండ్ కిడ్స్. వరలక్ష్మి వ్రతం ముందు రోజు స్కూల్కి వెళ్ళేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి అట్నుంచి డైరెక్ట్ పూజా సామాన్ల దగ్గరకు వచ్చేసి పూజా సామాన్లు తీసుకొని అక్కడి నుంచి బట్టల షాప్ కి వచ్చి ఒక శారీ ఒక డ్రెస్ తీసుకున్నాను. సామాన్లన్నీ కలిపి చాలా బరువుగా 12:30కి వెళ్తే నా షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసరికి 2 అయింది. ఇక ఇంటికి వచ్చేసి అర్జెంట్ శారీస్ ఉంటే కొంగులు ఫాల్స్ గిరాకీ కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసి ఈ శారీస్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి నాకు 4:30 అయింది. ఇక అప్పుడు రేపు పూజకు కావాల్సినవన్నీ బయటికి తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసి ఇక ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వీటన్నింటినీ పీతాంబర్ పౌడర్ తో మంచిగా నీట్ గా ఇలా చేసి పెట్టి ఇక ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి, నేను అయ్యగారు కూర్చోడానికి సాపలు కూడా పిండి పెట్టేసి పూలు పండ్లు తమలపాకులు మా ఆయనకి కాల్ చేసి చెప్తే తీసుకొని వచ్చాను. ఇక నేను బంతి పూలని దర్వాజలకి బయట గేట్ ఉంటదన్నమాట మాకొకటి, దానికి కూడా కడదామని కూర్చుతున్నాను. అన్ని ఇలా కూర్చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను. అప్పటికి టైం వచ్చేసి 10:30 అలా అయింది. ఇక పనులన్నీ అయిపోయినాయి, ఇక పడుకుంటే అయిపోతుంది అనుకునే లోపే మైదాకు రుబ్బాను, అది పెట్టుకోవాలి కదా అని గుర్తొచ్చింది. ఇక మైదాకు పెట్టేసుకొని పడుకోనైతే పడుకున్నా గానీ నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. ఎలా జరుగుతాయో పనులు, పూజ ఎలా జరుగుతుందో అని కొంచెం టెన్షన్ అనిపించింది. ఇక 5 o'clock అయితే లేచాను. ఇక ఇంటి చుట్టూ మంచిగా ఊడ్చేసి కడిగేసి ముగ్గులైతే పెట్టాను. ఏదో అలా వేసేసాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. కడపలు కూడా కడిగేశాను. ఇక ఇప్పుడు నా పని ఏంటంటే పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్ కి పంపించడం. మామూలు డేస్లలో లంచ్ టైం కి నేనే బాక్స్ తీసుకెళ్లి ఇచ్చేసి వస్తాను. కానీ ఈ రోజు అలా వెళ్ళి ఇచ్చి రావడం కుదరదు కదా, అందుకే వాళ్ళకి బాక్స్ పెట్టడానికి కిచిడి చేశాను. టిఫిన్ వచ్చేసి ఉప్మా కూడా చేశాను. మా పాపని స్కూల్ కి పంపించడము నాకైతే అస్సలు ఇష్టం లేదు. దాన్ని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచాను అనుకోండి, మా 2 అబ్బాయిలు కూడా ఇంట్లోనే ఉంటారు. ఇక ముగ్గురితోటి నేను వ్రతం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక ముగ్గురిని బాక్స్ పెట్టేసి స్కూల్ కి అయితే పంపించేశాను. ఇక వాళ్ళను పంపగానే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పులిహోరకి దద్దోజనంకి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. పులిహోర పులుసు చేద్దామని చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక పర్వన్నంకి కూడా రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలాగే పూర్ణాలు కూడా చేద్దాం అనుకున్నాను. ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ లో పెడుతున్నా. వాటర్ ఎక్కువగా పోస్తే పప్పు మెత్తగా అవుతుంది, మళ్ళీ మనకి పూర్ణం ముద్ద చేయడము కుదరదు. అందుకే ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ వాటర్ చాలు. ఇక పప్పు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఒక గ్లాసు మినప్పప్పు, ఒక గ్లాసు బియ్యము నేను నైటే నానబెట్టుకున్నాను. అది ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నా. కొద్దిగా వాటర్ పోస్తూ కొంచెము చిక్కగానే మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ పూర్ణాలు చేయడము నేను ఫస్ట్ టైం. పప్పు మిక్సీ పట్టాలి, ఈ దోశల పిండి మిక్సీ పట్టాలి, టైం ఉండదు అని చెప్పేసి నేను ఎప్పుడు ఇవి చేయను. కానీ మా అమ్మ పూర్ణాలు చెయ్యి, అమ్మవారికి ఇష్టము అని అన్నది. ఆ అమ్మవారే మా అమ్మతో అలా అనిపించింది అని నాకు అనిపించింది. అందుకే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా చేస్తున్నా. ఇక అది మిక్సీ పట్టుకునే లోపు ఇటు పప్పు ఉడికేసింది. ఈ పప్పు ఉడికేసిన తర్వాత ఇక ఒక సైడ్ రైస్ పెట్టేశాను, ఒక సైడ్ పర్వన్నంకి కూడా పెట్టేశాను. డ్రెస్ అయితే కొనుక్కున్నా గానీ స్టిచెస్ వేసుకోవడానికి నాకు అస్సలే టైం కుదరలేదు. నిన్న ఆఫ్టర్నూన్ టైంలో చాలా శారీస్ గిరాకీ ఉండేసరికి నా డ్రెస్ కుట్టుకోవటం వీలు కాలేదు. పప్పు చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో, ఇలా ఉండాలన్నమాట. పర్వన్నంకి రైస్ ఉడికింది, ఇప్పుడు బెల్లం వేస్తున్నా. ఇక ఇప్పుడు పప్పు అయితే మిక్సీ పట్టుకుంటున్నా. ఇక పర్వన్నంలో పాలు కూడా పోసుకున్నా. పర్వన్నం అయితే కంప్లీట్ అయింది. ఇక అది తీసేసి పర్వన్నంకి బెల్లం స్టవ్ మీద పెడుతున్నా. కొద్దిగానే వేయాలి వాటర్. బెల్లం కరిగిన తర్వాత ఈ మిక్సీ పట్టిన పప్పు అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక అదైపోయిన తర్వాత పులిహోర పులుసు చేద్దామని చింతపండు రసము స్టవ్ మీద పెట్టేశాను. అందులో వేయాల్సినవన్నీ వేసేసి ఈ లోపు అన్నం కూడా అయిపోయింది. ఒక్కసారి స్టవ్ ఆన్ చేశాను, ఆఫ్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. పూర్ణాలు కూడా వేసేసాను. మీరు అమ్మవారికి ఏమేం ప్రసాదాలు చేసి పెట్టారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి.
ఇక లాస్ట్ కి రవ్వ కేసరి కూడా చేసేసాను. పులిహోర దద్దోజనం కూడా కలిపేశాను. అన్ని నైవేద్యాలు చేసి పక్కకు పెట్టుకున్నా. ఇక ఇప్పుడు డెకరేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ క్లాత్ డెకరేషన్ నేనైతే మీషోలో బుక్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచిగా టీవీలో అమ్మవారి పాటలు వేసుకొని వినుకుంటూ అన్ని పనులు చేసుకున్నా. ఇక నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి ఇంట్లో బయట తులసి చెట్టు దగ్గర దీపం ముట్టించేసాను. పూజకి కూడా ఇలా అన్ని రెడీగా పెట్టుకున్నాను. అయ్యగారికి కాల్ చేస్తే ఒక 15 minutes లో వస్తా అని అన్నారు. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అయ్యగారు వచ్చేలోపు నేను ఒకసారి ఏమేం ప్రసాదాలు చేశానో చూపిస్తా. ఇది వచ్చేసి పరవన్నం, దద్దోజనం, పూర్ణం బూరెలు, పులిహోర, నానబెట్టిన శనగలు, ఇక ఇది వచ్చేసి రవ్వ కేసరి. ప్రతి సంవత్సరము ఒక కాసు తీసుకుంటాను. అది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాను. ఈ లోపు అయ్యగారు రానే వచ్చారు. అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మనకు కలగాలని శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారము మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. 2వ వారం వీలు కాని వారు 3వ వారమైనా చేసుకోవచ్చు. నాకు ఆడపిల్ల పుడితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నాను. అనుకున్నట్టుగానే ఆడపిల్ల పుట్టింది. కానీ వ్రతం ఎలా చేయాలో నాకు సరిగ్గా తెలియదు. అందుకే ప్రతిసారి అయ్యగారితో చేపించుకుంటాను. నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవటము 4వసారి. మీలో ఎంతమంది మొదటిసారి వ్రతం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను మొదటిసారి చేసుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. 2వసారి వ్రతం చేసుకునే రోజు హెల్త్ ఇష్యూ వల్ల మా పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పటికే నేను పూజ దగ్గర అన్ని రెడీ చేసుకున్నా. రెడీ చేసుకున్నాక వ్రతం చేసుకోకుండా ఉండొద్దు అని అందరూ అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి పూజ చేసుకుని ఒక 5గురికి వాయినం ఇచ్చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు మా పాపకి అలా జరగడము అమ్మవారు నాకు పరీక్ష పెట్టింది అని నేను భావిస్తా. ఇక మొత్తానికి మా పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. మనందరి జీవితాల్లో మంచి జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యగారు మమ్మల్ని హారతి పాట పాడమన్నారు. ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది. అదేంటంటే మేము మంగళహారతి పాట పాడేటప్పుడు మమ్మల్ని అయ్యగారే వీడియో తీశారు. పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళకి వాయనం ఇస్తున్నా. నేను వాయనంగా 2 తమలపాకులు, ఒక అరటిపండు, ఒక ఉక్క పొడి పొట్లము, నానబెట్టిన శనగలు, 1/2 డజన్ గాజులైతే ఇచ్చాను. మీరు వాయనానికి ఏమిచ్చారో కామెంట్ చేయండి. ఇక్కడ ఏం జరిగిందంటే నేను అక్షంతలు ఇవ్వకముందే కాళ్ళు మొక్కుతున్నా. ఏంటి అక్షంతలు ఇవ్వకుండానే మొక్కుతున్నావు అని ఆంటీ అంటే మళ్ళీ అక్షంతలు ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నా. నేను ఇచ్చిన వాయనం చిన్నదే కానీ వాళ్ళ ఆశీర్వాదం మాత్రం నాకు చాలా గొప్పది. నాకున్నంతలో ఇలా సింపుల్ గా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వ్రతం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.